డౌట్ ఉండే సార్. మీరు దూరదర్శన్ ఎంప్లాయ్ కాబట్టి క్యాజువల్ ఎంప్లాయ్, పర్మనెంట్ ఎంప్లాయ్ ఇన్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఓకే. Once selected as a news reader or singer or actor in the Doordarshan, they may be called as casual news presenters. Okay. So more 20 years ago, 30 years ago, casual. Okka Shanti Swarup garu matram is the only permanent man. Exactly. ఆయన గురించి క్వశ్చన్ అడుగుదామని. Oh, good. అది అడుగుదామని. అంటే ఇప్పుడు అంటే మా జనరేషన్ ఎస్పెషల్లీ 70s అని చెప్పకూడదు, 80s లో పుట్టే వాళ్ళు నాకంటే ఎగ్జాక్ట్లీ 25 నిజమే ఒరిజినల్ చెప్పలేదు మీ ఒరిజినల్ లేదు, సంబంధం లేదు. 80s లో పుట్టిన కిడ్స్ కి ఖచ్చితంగా టీవీ అప్పుడెప్పుడే వస్తూ ఉంది. కలర్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు చిన్నగా కలర్ టీవీలు అవుతున్నాయి, చాలా పెద్ద పెద్ద టీవీలు అవుతున్నాయి. ఇంట్లో మెయిన్ ఎంటర్ అవగానే ఇంట్లో ఏం టీవీ ఉందని వాళ్ళ సంపదలు లెక్కేసే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నుంచి శాంతి స్వరూప్ గారు రావగానే న్యూస్లో ఇలా ఏమున్నాయో ఇంపార్టెంట్ అని దగ్గర మీరు కూడా కలిసి పనిచేశారు కదా, ఎలా ఉంది సార్ వాతావరణం? అదే ఫస్ట్ మేము న్యూస్ రీడర్ అంటే సింగర్గా ఎంటర్ అయిన తర్వాత యాంకర్గా చేశాను సార్. 1991 క్యాజువల్గా మంత్లీ ఒక 7 times వెరైటీస్ న్యూస్ రీడర్ ఆర్ యాంకర్. ఏదైనా కొన్ని రిస్ట్రిక్టెడ్ డేట్స్ మాత్రమే ఉంటాయి క్యాజువల్ వాళ్ళు. ఆ డేట్స్ ముందే ఇచ్చేస్తారు సార్, అడ్వాన్స్గా ఫస్ట్నే వచ్చేస్తాయి డేట్స్. మీకు ఏమన్నా మార్పులు చేరుకుని ఉంటే మన ఇద్దరు సపోజ్ కలీగ్స్ అనుకోండి, శివ మీరు వెన్స్డే మీరు చేయండి, థర్స్డే నేను చేస్తాను అనుకుని అది ప్రొడ్యూసర్ ఇన్ఫార్మ్ చేస్తే దే ఆర్ రిజిస్టరింగ్. అలాగే 2 సంవత్సరాలు చేసాము. ఆ టైంలో ట్రైనింగ్ అంతా శాంతి స్వరూప్ గారు ఇచ్చారు న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయిన తర్వాత. డైరెక్టర్ శైలజ సుమన్ గారు ఉన్నారు, శ్రీనివాస్ నువ్వు యాంకర్గా బాగా చేసిన బాగానే ఉంది కదా, న్యూస్ రీడర్ కూడా ట్రై చేయండి, అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో సత్యవతి గారు న్యూస్ రీడర్ ఉన్నారు దూరదర్శన్లో, పాపులర్ న్యూస్ రీడర్ సత్యవతి గారు. సో చాలా మార్కెటింగ్, ఇది కమర్షియల్ మార్కెటింగ్. సత్యవతి గారు కనకదుర్గ గారు, విజయదుర్గ, రోజారాణి, విజయదుర్గ, శాంతి స్వరూప్ గారు పర్మనెంట్ ఎంప్లాయీస్. సత్యవతి గారు అందరూ కూడా మా సీనియర్స్, మా అలాగే క్యాజువల్స్ అన్నారు, సీనియర్స్ అండి. వీళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ మేడం మా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి మాకు. ఆ తమ్ముడు నువ్వు అప్లై చేయి న్యూస్ రీడర్కి, ఏదో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి ఉంది ఇంట్లో, చూసి నువ్వు అప్లై చేయన్నారు. నేను ఏదో అయితే బాగానే కనిపించినట్టున్నాను నాకు అనుకుని అప్లై చేశాను సార్. ఇవన్నీ కలుపుకుంటే న్యూస్ రీడర్ అయ్యాను సార్. వెరీ ఫస్ట్ బులెటిన్ ఈగర్లీ వెయిట్ చేస్తాను. 6 months ట్రైనింగ్ ఇచ్చారు సార్. కాదు, ఫస్ట్ బులెటిన్ చదివేయడానికి ముందు 6 నెలల ట్రైనింగ్ ఇచ్చారు సార్ మా బ్యాచ్ అందరికి. అయితే ఫస్ట్ బులెటిన్ నాకు శాంతి స్వరూప్ గారితో పడింది సార్. ఏనుగుతోటే పడింది నాకు. మహానుభావులు పెద్ద ఆయనతో పడిందండి. నాకు ఇంకా ఈ షెవలింగ్ ఎక్కువ చదివేదానికంటే పక్కనున్న పెద్ద ఆయన ఉన్నారు, అమ్మో నా పక్కన ఎలాగా చాలా టెన్షన్ పడ్డాను సార్. అక్కడ ఏసీలు ఉన్నాయి, టెన్షన్ చెమటలు పడుతూనే ఉన్నాయి. అక్కడ అప్పట్లో మీకు తెలుసా, ఇప్పుడు టెలిప్రాంప్టర్స్ అని ఇప్పుడు వచ్చాయి వెరీ రీసెంట్లీ. అవి అక్కడ టెలిప్రాంప్టర్ ఉండేది కదా సార్. బిఫోర్ 6 అంటే న్యూస్ 6, 7 o'clock అంటే 2 o'clock మనం ఉంటాం సార్. ఈ రైటర్స్ ట్రాన్స్లేషన్ అయిన తర్వాత పీటీఐ ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రాన్స్లేట్ చేయడం, అది మాకు ఇవ్వడం, మిస్టేక్స్ ఏమైనా ప్రధానమంత్రి పేరు అటు ఇటు మారితే మేము కరెక్ట్ చేసుకోవడం, 1-2 సార్లు చదువుకుంటాం సార్. స్క్రిప్ట్ పట్టుకుని వెళ్తాం. వెళ్ళింది అప్పట్లో డిటిపి కూడా ఉండేది కదా సార్, రాసే ప్రతిలే ఉండేది. తర్వాత డిటిపి అప్పుడు అర్థమైపోయినా చిన్న మిస్టేక్ వెంటనే ఇలా కింద చూసి చదవడం, ఇలా చదవడం చేసేవాడు. శాంతి స్వరూప్ గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఆయన కంటెంట్ మొత్తం ఆ పేజ్ ప్రధానమంత్రి రాక అని ఉందనుకోండి, విజిట్ టు హైదరాబాద్ అని ఉంటే అది కరెంట్ పోనీయండి, లేకపోతే ఇంకేమైనా టెక్నికల్గా మిస్టేక్లు లైన్లు ప్రతి లైన్ ఏదో కొంచెం డిస్ట్రాక్ట్గా రానియండి అని పెట్టేసి మొత్తం ఇవాళ ప్రధానమంత్రి గారు వచ్చారు, పలానా టైం దిగారు, పలానా టైం కాఫీ తాగారు, కాసేపట్లో ముఖ్యమంత్రుల సమావేశం ఉంది, ఆ తర్వాత ప్రెస్ మీట్ ఉంది, అక్కడికి వచ్చి బషీర్బాగ్ వస్తారు, అక్కడ ఇవన్నీ క్యాజువల్గా ఆయనే ప్రోగ్రామ్ రాసేసినట్టు చెప్పేవారు సార్. అది అందుకని జనాలకి పట్టింది. ఇంకో మాట కూడా అంటారు సార్ శాంతి స్వరూప్ గారు, మీకు అడ్డిస్తున్నాను, అమెరికా అధ్యక్షుడు పోయినా సరే అది మన ఇంట్లో వ్యక్తి పోయినంత ఇదిగా చెప్పేవారు సార్. సో ఆ మీటర్ ఏదైతే శాంతి స్వరూప్ గారిది ఉందో ఎవరికి రాదు, రాబోదు కూడా. కంటెంట్ మీకు ముందు తెలిసిపోతుంది సార్. మన క్రికెట్ నెగ్గిందా లేదా, క్రికెట్ అనగానే ఆయన ఫేస్ లో ముందు నెగ్గింది అనేది ముందు తెలిసి చెప్పేస్తాం. మా అందరూ ఏంటంటే దొంగ ఫేసులు, దొంగ ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటాం. క్రికెట్ అని సీరియస్ గా చదివేస్తుండేవాడు. క్రికెట్ ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 1 day మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. ఆ విజయం ఆయన చదవకుండా చెప్పేసుకునేవాడు. అంత ప్రశాంతంగా అరటిపండు వచ్చి చిన్నపిల్లలు పెట్టేంత ఇదిగా స్పష్టమైన భాష అండి, సరళంగా చాలా మృదువుగా అలా చెప్తే ఇవాళ కూడా అంటే కొంతమంది తాత వరుసలు, అమ్మమ్మ వరుసలు వాళ్ళు ఎవరైతే ఉంటారో, శాంతి స్వరూప్ గారు మొన్న రీసెంట్లీ పాజిటివ్ అయ్యింది. ఆ విషయం అసలు వాట్సాప్ మీడియా, అసలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సార్.
అది తెలిసిన ప్రతి వాళ్ళు కంటిని నీరు పెట్టుకున్నారంటే ఇమాజిన్ సార్, అది సార్ వ్యక్తిత్వం అంటే. ఇప్పుడు వృత్తికి వచ్చిన ధర్మానికి ఆయన చేసిన ఇది ఇవాళ ప్రజల్లో ఎంతలా చిరస్మరణీయులు అయ్యారు సార్ ఆయన. ఇప్పుడు అందుకనే పర్టికులర్గా నాకు ఇప్పుడు నేను ఇంకెవ్వరిని అడగలేదు శాంతి స్వరూప్ గారి గురించి. అనుకోకుండా మీరు బాగా తెలుసు, నాకు తెలుసు ఆ విషయం. మీకున్న జర్నీకి అని ఆయన ఇంటర్వ్యూ చేయలేకపోయాను. ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ పాపం సడన్ గా చనిపోయారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన పోతారని. ఇది అలా ఈ రీసెంట్లీ సార్ 1.5 years బ్యాక్ మన అకాడమీ ఏదైతే మా సముద్ర ఆర్ట్స్ అకాడమీ అన్నో 15th వార్షికోత్సవానికి వన్ ఆఫ్ ది గెస్ట్ అండి వచ్చారు. పాపం విష్ చేశారు, వెళ్ళారు. హీ లైక్స్ మీ, లవ్స్ మీ లైక్ ఎనీథింగ్. సార్ ఇంకొక గొప్ప గుణం ఆయనలో చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ సార్ ఇవాళ రేపు. నా కలీగ్స్ లోనే లేదు లైవ్ ఉంటుంది August 15th January 26th పేరెంట్ గ్రౌండ్స్ లో శాంతి స్వరూప్ గారే ఉంటారు. వారికి స్క్రిప్ట్ రాయక్కర్లేదు, లైవ్ స్టార్ట్ అయిన మరుక్షణం లైవ్ కదండి ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి. సో దానికి అసలు అలా మానిటర్ చూడడం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే సార్. ఆయన ఒకసారి శ్రీనివాసులు కూడా పెట్టండి నేర్చుకుంటాడు, అలా ఎంకరేజ్ చేయటం. సార్ రేపు లైవ్ ఉంది శాంతి స్వరూప్ గారు అని డైరెక్ట్ గారు చెప్పినప్పుడు, ఎందుకు మన పిల్లలు ఉన్నారు కదా శ్రీనివాస్తో చేయించండి, లేకపోతే మూర్తితో చేయించండి, లేకపోతే మన భవానీతో చేయించండి, ఎంతమందిని రికమెండ్ చేసి మమ్మల్ని నేర్చుకునేలా చేశారు సార్. దూరదర్శన్లో శాంతి స్వరూప్ గారు ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ సార్ డిడి శ్రీనివాస్ భోగిరెడ్డి అంటే మీరు దూరదర్శన్ అనే ఏదైతే ఒక బ్రాండ్ వస్తుందో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాం సార్. అక్కడ మాత్రం చాలా పొగరుగా ఉంటాను సార్. ఎక్కడ వస్తున్నాయని చెప్పండి. మనం చేసిన జర్నీ సార్, మన జర్నీనే మన పొగరుగా ఉండాలి. జర్నీకి ఏమాత్రం మర్చిపోను నేను. నాలాంటి వాడికి 2014 సంవత్సరానికి గాను నంది అవార్డు వచ్చింది సార్, బెస్ట్ మేల్ న్యూస్ రీడర్. సూపర్. క్యాజువల్ అయినా కూడా ఇస్తారు, పర్ఫార్మెన్స్ ఉంటే ఆల్ ఛానల్స్ కంపేర్ చేస్తారు. అప్పుడు 2014 అంటే ఛానల్స్ ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. అప్పుడు బెస్ట్ మేల్ న్యూస్ రీడర్ గా నేను 2014 తీసుకున్నాను సార్. అఫ్ కోర్స్ అనౌన్స్ చేశారు, అది ప్రెజెంటేషన్ తర్వాత గవర్నమెంట్స్ మన రాష్ట్రాల్లో ఇలా అవ్వడం వేరే అవ్వడం తర్వాత అవార్డు గురించి ప్రస్తుతానికి ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు కూడా అదే 2014 నాకు బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు ఇచ్చారు. సూపర్. అప్పుడు కూడా అదొకటి ఆయన చాలా పవర్లు ఉన్నాయి. అవార్డు వచ్చినందుకు నా ఫ్యామిలీ దగ్గర నేను పవర్గా ఉంటాను సార్, కొంచెం ఇలా ఉంటాను. నా దగ్గర ఉండేది ఇది ఉంటుంది సార్, అందులో అది కూడా లేదు, చాలా క్యాజువల్ ఉండే ఉంటుంది. అది సార్ శాంతి గారు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ లో ఉన్న బ్యూటీ, దానికి ఉన్న గొప్పతనం. ఇప్పుడు మీకు నిజంగా నాకు శాంతి స్వరూప్ గురించి మీరు చెప్తుంటే నాకు ఎన్నిసార్లు 2 సార్లు అంటే ఎందుకంటే మేము చూసి మేము వెళ్తే బాగుంటుంది, మా ఇంట్లో ఎంత బాగా చెప్తారు అనుకున్న సందర్భాలు కళ్ళ ముందు మీరు చూసిన వాళ్ళు చెప్తుంటే ఎంత బాగుంటుంది. వారి నుంచి నేర్చుకున్న భాష కానీ ఆ మాడ్యులేషన్స్ కానీ అండ్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎలా బిహేవ్ చేయాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ప్రెజెన్స్ ఎలా ఉండాలి అండ్ లైవ్, ఎస్పెషల్లీ లైవ్ గురించి చెప్పాలి సార్. ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేప్పుడు మా కరెస్పాండెంట్స్ ఉంటారు, దూరదర్శన్ కరెస్పాండెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ శ్రీకాకుళం వైజాగ్ నుంచి చెప్తూ ఉంటారు. సడన్ గా ఇయర్ ఫోన్ లో FM ఫ్లోర్ మేనేజర్ కి కాల్ వస్తుంది, నెక్స్ట్ శ్రీకాకుళం అని చెప్తారు. శ్రీకాకుళం అని చెప్పగానే ఆయన పేరు, రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్పి శ్రీకాకుళం కంటెస్టెంట్ నేమ్స్ కూడా వితౌట్ స్క్రిప్ట్ చెప్పి ఇప్పుడు అక్కడ వాళ్ళ నాలెడ్జ్ చూడండి సార్ ఎంత వ్యాస్ట్. ఇట్స్ లైక్ అన్ ఓషన్ సార్. న్యూస్ కి పితామహుడు అండి, ఇది నేను గర్వంగా చెప్తాను సార్. ఆయన తర్వాతే సార్ ఎవరైనా సరే దాని మీద ప్యాషన్ కూడా ఉండాలి సార్. ఎదురు లైన్గా చదివి శ్రీకాకుళంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, 294 నియోజకవర్గాల్లో ఎవరెవరు కాంపిటీటర్స్ ఉన్నారు, ఏ పార్టీ కాంపిటీటర్స్ ఉన్నారు తెలియదు. న్యూస్ పేపర్ రీడింగ్ చెయ్యాలి అనేది నేను న్యూస్ రీడర్ అయిన తర్వాత తెలిసింది సార్ దాని ప్రాముఖ్యత.